చూడండి స్టూడెంట్స్, R23 జేఎన్‌టీయూది డిఎంవిసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను 5 యూనిట్స్‌లో. సో 3 క్వశ్చన్స్‌ని నేను రిపీటెడ్ క్వశ్చన్స్‌ని మొత్తం ఎంటర్ చేసి చెప్పాను. ఫస్ట్ యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో దీంట్లో చూడండి బాడీ ఒరిజినల్ని అంటే ఇది మనకి ఆల్రెడీ ఉందన్నమాట. సో సెకండ్ హాఫ్లో ఉంటాయి ఈ క్వశ్చన్స్ అనేవి ఆ యూనిట్లో. సో ఆ సెకండ్ హాఫ్లో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రిపిటేషన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ హాఫ్ కంటే అంటే ఎగ్జాక్ట్లో చాలా మొదట్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఈ రెండు చెప్తున్నాను అనమాట. సో సెకండ్ హాఫ్లో ఈ రెండు ఎక్కువ రిపిటేషన్స్ ఇచ్చారనమాట. సో ఇంక్రీజ్డ్ ఇక్కడ చూడండి 2:32 అండ్ 1 అవర్. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఎన్, అది క్యాపిటల్ ఎన్ అని ఆల్రెడీ మనకి పైన ఎన్ ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ 1.5 అవర్. సో 1.5 అవర్ తర్వాత దాని బ్యాక్టీరియా వాల్యూ చెప్పమంటా. సో నేను ఎగ్జాక్ట్లో ఒక మోడల్ ఇచ్చానండి. సో ఈ మోడల్లో ఇక్కడ వై మిస్ అయింది. సో వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రిపిటేషన్ ఇచ్చారు. సో అందుకని ఆ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఇచ్చానండి. సో నెక్స్ట్ వచ్చేస్తుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. సో దీంట్లో అండి మనకి ఎక్కువగా వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇచ్చారండి. సో దాంట్లో కూడా ఈ 2 క్వశ్చన్స్ అనేది ఎక్కువగా రిపిటేషన్ అనేది ఇచ్చారు. సో బై యూజింగ్ ద వేరియేషన్ ఆఫ్ పారామీటర్. చూడండి ఈ రెండు క్వశ్చన్స్ సిమిలర్గా ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే tan 2x sin a secant ax అనమాట. సో ఈ రెండు డిఫరెంట్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఈ రిపిటేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి ప్రీవియస్ పేపర్స్లో. సో అందుకని చెప్పేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. సో సో ఇక్కడ చూడండి అక్కడ 4 మ్యాక్సిమం ఇక్కడ ఏ స్క్వేర్ కూడా ఇవ్వచ్చు ఒక్కొక్కసారి tan 2x, ఇక్కడ అయితే 4 కూడా ఇవ్వచ్చు secant ax కూడా. సో సో ఇలా అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చిన సో సేమ్ అదేనండి. సో లాస్ట్కి వచ్చేసరికి ఒకటి నార్మల్ ప్రాబ్లం ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, 1+d హోల్ ఇన్వర్స్ 1 - d హోల్ ఇన్వర్స్ ప్రాబ్లం ఈ ఫార్ములాస్ని యూస్ చేసి చేస్తాం కదండి. సో ఆ ప్రాబ్లమ్స్ ఇవి. సో కొంతమందికి వాళ్ళ యూనివర్సిటీస్లో 1+x హోల్ ఇన్వర్స్ 1 - x హోల్ ఇన్వర్స్ అంటే ఈ ఫార్మాట్ని చెప్పుకుంటారు. సో అలాగైనా చేసుకోవచ్చు. సో రెండిటికి ఒకటేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ 3. సో దీంట్లో రిపిటేషన్ క్వశ్చన్స్ చూడండి. సో ఇలా సేమ్ మనకి సెకండ్ యూనిట్ వస్తే ఇది వచ్చినట్టే అండి. సో ఇక్కడ RST అంటే ఏంటంటే ఆర్ అంటే (2)/(x²) అండి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని d² అంటారు. నెక్స్ట్ ఎక్స్ వచ్చేసరికి (2)/(x)(y), దీన్ని d' అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి t, దీని అర్థం (2)/(y²), దీన్ని d'² అంటారండి. అంటే ఇక్కడ ఏంటంటే (∂x) అనేది డీగా ట్రీట్ చేస్తాం అండ్ (∂y) అనేది d² ట్రీట్ చేస్తాం. సో అలా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటారండి RST అని. నార్మల్గా వేస్తారు, కన్ఫ్యూజ్ చేయడానికి RST అని వాటి ప్లేసెస్లో వేస్తారనమాట. సో రెండింటి మీనింగ్ ఒకటే. సో అందుకని రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రెపిటేషన్గా ఇచ్చారు. లాస్ట్ది వచ్చేసరి P+Q sin x + sin y. ఈ మోడల్ మనం చూడగానే PX అన్నీ ఒకవైపు, Q వైలు అన్నీ ఒకవైపు తీసుకొస్తాం. ఇది ఏ ఫంక్షనాలిటీ అంటే f(p(x) అండ్ f = f(q, y) ఈ ఫార్ములా తీసుకుని =aకి ఈక్వల్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. వీటన్నిటికీ ఆన్సర్స్ నా యూట్యూబ్లో అవైలబుల్లో ఉన్నాయి, మీరు కాపీ చేస్తే దాంట్లో ఉంటాయి అన్నమాట. సో నో ప్రాబ్లం, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 4 అండి, వెక్టర్ డిఫరెన్షియేషన్. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రూవ్ దట్ టు, సాల్వ్ దట్ టు, ప్రూవ్ ఇట్, ఫైండ్ ద వాల్యూ. సో ఇలాంటివన్నీ హాఫ్ ఆఫ్ ది పార్ట్లో ఉన్నాయండి అన్నీ. సో వీటిల్లో మ్యాక్సిమం మనకి వచ్చేస్తాయి. దీంట్లో 5 or 6 మోడల్స్ ఉన్నాయి, అంటే 5 or 6 ఉన్నాయి ఇలా ప్రూవ్ దట్, షో దట్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దట్ వన్ అని చెప్పేసి. సో ఈ 5 or 6 నేర్చుకుంటే చాలండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి =0 వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి వెక్టార్ కనుక్కోమన్నారు. వెక్టార్ ఇచ్చి దానికి ఫస్ట్ ఇర్రోటేషనల్ని ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ దట్ స్కేలార్ పొటెన్షియల్ కనుక్కోండి అంటున్నారు. సో స్కేలార్ పొటెన్షియల్ అని ఇవ్వచ్చు, లేదు అంటే ఒక్కోసారి ఏబిసి పైన వెక్టార్లో ఇచ్చి ఇర్రోటేషన్ తీసుకొని ఏబిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి స్కేలార్ పొటెన్షియల్ కనుక్కోమని కూడా ఇస్తుంటారండి కొన్ని క్వశ్చన్స్. సో అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ స్కేలార్ పొటెన్షియల్ అంటే నథింగ్ బట్ దట్ వెక్టార్ =del π అండి. సో పై వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం ఫైనల్గా. సో అలా ఫార్ములా ఇచ్చిన స్కేలార్ పొటెన్షియల్ అయితే ఆఫ్టర్ దట్ స్కేలార్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమని అది అవుతుంది. సో లాస్ట్ చూడండి ప్రూవ్ దట్ డివ్ గ్రేడ్ని పవర్ సో ఇలాంటివి ఇస్తుంటారు. సో ఈ 3 ఎక్కువ రిపిటేషన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఈ 3 రాశానండి.
ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి వెక్టార్ ఇంటిగ్రేషన్. సో వెక్టార్ ఇంటిగ్రేషన్లో మనకి 3 థీరమ్స్ ఉన్నాయి. అదేంటి? గాస్, స్టోక్స్, గ్రీన్స్. ఓకేనా అండి. సో వీటి యొక్క స్టేట్మెంట్స్ కూడా 3 స్టేట్మెంట్స్ రాసుకుంటే ఒకటి 2 మార్క్స్ కన్ఫామ్ అండి. 2 మార్క్స్కి 1 కన్ఫామ్ అయితే వస్తుంది. సో ఎక్కువసార్లు అడుగుతున్నారు. సో దీంట్లో నేనేం చేశానంటే ఈచ్ మెథడ్కి ఒక్కొక్క క్వశ్చన్ని తీసుకున్నానండి. సో ఇవి కూడా రిపిటేషన్స్ క్వశ్చన్స్. క్యూబాయిడ్స్ ఎక్కువ ఇస్తున్నారండి స్టోక్స్ అండ్ గాస్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్స్లో వచ్చేసి కర్వ్ మీద ఎక్కువ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ 3 థీరమ్స్ అనేది కంపల్సరీ ఒక్క క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏ తీసుకున్నా ఫస్ట్ నేను అక్కడ మనకి వాల్యూస్ మార్చి కూడా ఇవ్వచ్చు, ఏబిసి అని. సో చెప్పలేము అవి. నేనైతే సేమ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది రిపిటేషన్ క్వశ్చన్ ఎక్కువసార్లు అడిగారు కాబట్టి. సో నెక్స్ట్ది కూడా క్యూబాయిడ్ మీద తీసుకున్నానండి. సో సర్ఫేస్ క్యూబాయిడ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను సేమ్ రిపిటేషన్ ఇచ్చాను, ఇది ఎక్కువ సార్లు అడిగారు. ఒక్కోసారి ఈ వాల్యూస్ డిఫరెన్స్ ఇవ్వచ్చు, అంటే మేబీ చెప్పలేము. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, గ్రీన్స్ ఓన్లీ. ఇక్కడ గ్రీన్స్ ఓన్లీ అండి, X1 ప్లేన్లో మాత్రమే ఉంటుంది, గ్రీన్స్ మాత్రమే. రిమైనింగ్ గాజు, డైవర్షన్, స్టోక్స్ ఈ రెండు మాత్రం 3D, అంటే మనకి తెలుస్తుంది కదా XYZ ప్లేన్స్. ఓకేనా. సో ఇక్కడ XYZ వస్తుంది, ఒకటి గ్రీన్స్కి మాత్రమే XY ప్లేన్ వస్తుందండి. సో ఈ రెండింటిని వెరిఫికేషన్ చేసుకుంటే చాలు. వీటి ఆన్సర్స్ కూడా నా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయండి. కంపల్సరీ నేను చెప్పిన వాటిల్లో కనుక మీరు ఈ 5 మినిట్స్ ప్రాబ్లమ్స్ కనుక నేర్చుకుంటే, సో మ్యాక్సిమం నేను చెప్తున్నానండి, గ్యారంటీగా మనకి 50 మార్క్స్ అయితే వస్తాయి. మీకు పేపర్ 70 మార్క్స్కి ఉంటుంది. సో 50 మార్క్స్ అయితే కన్ఫామ్ అండి, నేనైతే చెప్తాను. ఎందుకంటే వీటిని నేను చెప్పిన మోడల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మ్యాక్సిమం నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో రావచ్చు. ఇదే మోడల్స్లో చూసుకుంటే 50 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయండి. సో కన్ఫామ్ క్వశ్చన్స్ అండి. సో బిఫోర్ దట్ 1 డే మీరు ఎవరైతే ప్రిపరేషన్ అవ్వాలనుకుంటారో ఇవి అయితే అవ్వండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.